ఏదైనా ఒక కేసు జరిగినప్పుడు దాని గురించి సాక్ష్యాధారాలు సేకరించే అధికారం సంబంధిత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఉంటుంది. సో ఆ విధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ రోజు ఈడీ అధికారులు వచ్చి వారి ఇంట్లో సోదాలు చేయడం అన్నది సాధారణంగా ఇన్వెస్టిగేషన్ లో ఒక ప్రక్రియ. అంటే లక్ష్మీనారాయణ గారు మీరు చెప్తున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ లో సాధారణ ప్రక్రియగానే చూడాలా? ఎందుకంటే కవిత గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ వచ్చి కోర్టులో దీనికి సంబంధించినటువంటి ఇది ఆర్డర్ ఇచ్చారు, ఇలాంటి సమయంలో విచారణ జరుగుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేలాగా ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో అట్లాంటి విషయాన్ని కొద్దిగా క్లారిటీ ఇస్తారా సార్? అంటే ఏదైనా స్టే విధిస్తే అది వేరే విషయం. కోర్టులో జస్ట్ ఒక ప్రకరణ మనం ఫైల్ చేశామని చెప్పి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవి చేయకూడదన్నది ఎక్కడా రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ వేస్తారు. అప్లికేషన్ వేసిన తర్వాత కోర్టు సంబంధితులకు దాని మీద స్టే విధిస్తే, లేకుంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఈ మ్యాటర్ ఏదైతే ఉందో అది డిస్పోజల్ అయ్యే వరకు అరెస్ట్ చేయొద్దని ఆ విధంగా ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, జ్యుడిషియల్ ఆర్డర్స్ ఏవైనా ఉన్నప్పుడు ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ముందు ఏదైనా స్టెప్స్ తీసుకోవాలంటే దాని మీద అవరోధం ఏర్పడుతుంది. కానీ జస్ట్ మనం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసినంత మాత్రాన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క అధికారాలు ఏవైతే ఉంటాయో అవి పోవు. సపోజ్ సుప్రీంకోర్టు కనుక మా ఈ కేసు డిస్పోజల్ అయ్యే వరకు, ఈ పిటిషన్ డిస్పోజల్ అయ్యే వరకు ఎటువంటి కోయర్సివ్ యాక్షన్ తీసుకోకండి అంటే అది వేరే విషయం. కానీ నా దృష్టిలో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశం ఇవ్వలేదని నేను అనుకుంటాను. సార్, అరెస్టుల వరకు వెళ్ళే అవకాశం ఉందా? అంటే అరెస్టులు ఏ ఏ సందర్భాల్లో చేస్తారు, ఈ కేసులో ఎలా చూడాలి అంటే ఏం చెప్తారండి? అరెస్టులు ఎప్పుడు చేస్తారంటే సంబంధిత వ్యక్తి నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. సపోజ్ ఆ వ్యక్తిని మనం సమన్స్ ఇచ్చి పిలిచిన తర్వాత ఆ వ్యక్తి మనకు సహకరించి అనేక విషయాలు తెలియజేస్తే అప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ సంబంధిత వ్యక్తులు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తో కోఆపరేట్ చేయకుండా వారు అనేక విషయాలను దాచే ప్రయత్నం చేసినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కస్టోడియల్ ఇంట్రాగేషన్ అంటాం, ఆ విధంగా చేసే దానికి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి ఆ విధమైన అధికారాలు ఉన్నాయి.